సార్ తాజాగా అందిన సమాచారం ఏంటంటే విజయసాయి రెడ్డి గారు గుడ్ బై చెప్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎప్పటి నుంచో ఊహించేదే, గత 3-4 నెలల నుంచి కూడా మ్యాటర్ ఆఫ్ టైం అన్నట్టే అనుకుంటున్నాం మనం. మీకు కూడా తెలిసే ఉంటాం అందిన సమాచారం. ఎందుకంటే వైసీపీ ఇంకా పార్టీ బతికే అవకాశాలు లేవనేది తనకి గట్టి నమ్మకం. తను కూడా తీవ్రమైన అవమానాలకు లోనయ్యాడు. తన మనుగడ కోసం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నోటుకు వచ్చినట్టు ఇష్టానుసారం తిట్టాడు. అసభ్యంగా కామెంట్లు, దుర్మార్గమైన కామెంట్లు పెట్టాడు, అసాంఘికమైన కామెంట్లు పెట్టాడు. సభ్య సమాజం సిగ్గుతో తల ఉంచుకునేటట్టు ప్రవర్తించాడు. కరోనా టైం కానీ తర్వాత విచ్చలవిడిగా విశృంఖలంగా రెచ్చిపోయాడు. ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటాడో చూడాలి. కడుపు కానం తినేవాడు ఎవడో కూడా అట్ట సభ్యత సంస్కారం ఉన్నాడు, ఎవడో అట్ట మాట్లాడు. కనీసం పదవి కోసం, డబ్బు కోసం కూడా అంత కక్కుర్తి పడాల్సిన అవసరం లేదు. మొత్తం అసలు కర్త కర్మ క్రియ అంతా అతనే కదా. అక్కడ జరిగిన పాపానికి పాపాల బైరువుడు అంటారే, మొత్తం అతనే కదా. అట్టగా అవమానాల పాలు కూడా అయ్యాడు అనేది మనం చాలాసార్లు విన్నాం. మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా జరిగిందని కూడా అనుకుంటారు. సబ్జెక్టు కరెక్షన్, దేవుడికి ఎరక. మనం నేను అంటే హెలికాప్టర్ ఎక్కడానికి ఒకసారి రెడీ అయినప్పుడు వద్దని చెప్పి అది మాత్రం. తర్వాత అక్కడ మన విశాఖపట్నంలో కెమికల్ ఫ్యాక్టరీ బ్లాస్ట్ అయినప్పుడు వెళ్తున్నప్పుడు కూడా కారు ఎక్కనివ్వలేదు కదా. క్షతగాతులు పరామర్శకు వెళ్ళినప్పుడు కూడా ఎల్జీ పాలిమర్స్ అప్పుడు జరిగింది. తర్వాత చాలా అంతర్గత గొడవలు, వాళ్ళలోనే వాళ్ళ గ్రూపులు జరగటం జరిగింది. నేనైతే వాడు గట్టిగా చెప్పగలను, సిఎస్ గారు ఒక కుడిపోసం రెక్కలు తెగిపోయినట్టే వాడు వైసీపీకి పూర్తిగా ఇంకా అయిపోయినట్టు. జగన్మోహన్ రెడ్డి జైలుకి ఖాయమంటారా? అదే 100%. ఇప్పుడు వరకు ఢిల్లీలో లైజనింగ్ చేసిన మాస్టర్ మైండ్ అతనే, నో డౌట్. గత 15 ఏళ్ళుగా ఢిల్లీ స్థాయిలో పార్టీని నడుపుకుంటూ వచ్చిన తను చాకచక్యం అనండి, యుక్తి అనండి, తిప్పలబడ్డాడు, కాళ్ళు పట్టుకున్నాడు, ఏళ్ళు పట్టుకున్నాడు, ఎట్లా చేశాడు, ఏమని తెచ్చాడు, తను తెలివితేటలను ఉపయోగించాడు. బీజేపీకిను వైసీపీకి మధ్య అనుసంధానకర్తగా ఉన్నాడు. ఎందుకంటే ఉమ్మడి ఇది కదా, కామన్ ఇంట్రెస్ట్ కదా దాంట్లో. ఆ కేసుల్లో, ఈడీ వాటిలో కేసుల్లో ఏటూ కదా. కాబట్టి ఒకళ్ళకి అవసరం ఒకళ్ళకి ఉంది కాబట్టి వచ్చేసింది. ఇక అతన్ని కూడా పతాక స్థాయికి వెళ్ళిపోయింది అవమానాలు అతనికి. వ్యక్తిగత జీవితంలో కూడా చాలా జరిగినాయి కొన్ని. తర్వాత ఒక విశాఖపట్నంలో జరిగిన ఒక మహిళ ఆరోపణ, తర్వాత విశాఖపట్నంలో ఇంకా వేరే మహిళ పట్ల కూడా లేనిపోయినాయి. దేవుడికి ఎరక, నేను అనట్లేదు కానీ అవన్నీ బయట అనేకం వచ్చింది. శాంతి ఆమె పేరు కాకుండా ఇంకొక మహిళా రత్నం కూడా ఉంది. కొన్ని ఈ పేరు చెప్పుకుని ఇష్టానుసారం అవాకులు చవాకులు పేరు పిల్లే. వైజాగ్ మేయర్ బిల్లెట్ల మీద తిరుగుతూ అడావుడి చేసి ఇష్టానుసారం రెచ్చిపోయింది. ఇవన్నీ ఉన్నాయి. సరే, ఇవన్నీ చిల్లర విషయాలైనా కూడా ఇవాళైతే మాత్రం తాడేపల్లి ప్యాలెస్లో నిద్రాహారాలు ఉండవు. సరే, ఇక్కడ నాకు ఒకటి, ఎందుకంటే ఈ కేసులన్నీ మీరు ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేసేటనే కోణం నుంచే మామూలుగా చూస్తున్నారు. ఆయన అప్రూవ్గా మారుతారనే అనుమానం ఏమైనా ఉందా? మరి అతను మనిషి, ఉపకారం తినే మనిషి. అతను మరి క్షాత్రం కలిగిన ఒక రెడ్డి కులస్తుడు కదా, అందులో నెల్లూరు కదా. ఇటుకే తెలివితేటలు అన్నీ ఉన్నాయి. అంటే నేనేమంటే క్షాత్రం పౌరుషం రెడ్లకు ఒక్కరికే ఇతరులకు లేదని కదా. ఈ మనిషి అనే వాళ్ళకి ఎవరికైనా కులాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఉంటుంది. కులస్తుడికైనా ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అందరికీ ఉంటుందండి. నేనేమి ప్రత్యేకంగా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని అంటలేదు సుమా. మరి అతను చదువుకున్నాడు, చార్టెడ్ అకౌంటెంట్ చదువుకున్నాడు, 10 మందిలో తిరిగినాడు. మంచి కుటుంబం నుంచి వచ్చినాడే కదా, తప్పుదారి పెట్టాడు. కానీ ఇది కాదు ఇక అనుకుని ఒకసారి కనుక మరి మార్పు వస్తే చెప్పలేము. మ్యాటర్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మారచ్చు. ఏముంది, నేను అప్రూవర్గా మారిపోతాను, తప్పు అయిపోయిందని అంటే. ఇప్పుడు చింతామణి నాటకంలో చూడండి, చివరికి అంతా చేసి నాకు కృష్ణుడు కల్లా కనిపించాడు, నేను మారిపోయానని కాషాయం కట్టుకుంటుంది. గుర్తుందా? ఇక్కడ చింతామణి డ్రామానే ఇప్పుడు కనపడుతుంది కళ్ళ ముందు. అదే ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణ చేసి అర్జెంటుగా దీన్ని చేయమని బెంచ్ మార్చారు. 25వ తారీఖు రేపు హియరింగ్ వస్తుంది. 24 ఇవాళ అనుకుంటా. డేట్ కరెక్ట్ గా నాకు కూడా 24, 27. సరే, 26, 20 వచ్చినా కానీ ఇప్పుడు తెలియదు. బట్ మ్యాటర్ ఆఫ్ టైమే కదా ఇది. ఇప్పుడు ఈయన రాజీనామా చేసి ఈయన అప్రూవ్గా మారితే శిక్ష అయితే తగ్గుతుందిగా. అందుకని ఏమన్నా అప్రూవ్గా మారుతాడా? అదే నేననేది. చింతామణి డ్రామాలో చింతామణి కృష్ణుడికి అల్లా కనిపించినట్టు
వైరాగ్యంతో ఆఖరి కాషాయం కట్టేసుకుని భక్తి పాడుతుంది. మీకు తెలుసా, మీరు చూశారు చింతామణి డ్రామా? చింతామణి డ్రామా నేను కొంచెం చూశానండి, మొత్తం చూడలేదు. తెలుగు వాళ్ళే కాదు అసలు చింతామణి డ్రామా అని బాలనాగమ్మ ఇవి చూడకపోతే మనం తెలుగు వాళ్ళమే కాదు. పూర్తి స్థాయిలో చూడలేదు, అప్పుడప్పుడు కొద్దిగా చూసాను. చింతామణిలో లత్తప్ప అని శ్రీహరి అని చింతామణి తల్లి అనమాట. ఆవిడికి 2 కూతుళ్ళు ఉంటారు, తండ్రులు ఎవరో తెలియదు. వృత్తి అటువంటిది, వాళ్ళు వేషవృత్తితో జీవనం కొనసాగిస్తారు. గొప్ప నాటకం అది. అనుకున్నారంటే చాలా అత్యంత గొప్ప నాటకం అసలు. సామాజికంగా అది కొన్ని కారణాలు తప్పుదారికి ప్రచారం జరిగింది, కానీ ఏదో ఒక కులాన్ని సులకం చేసినట్టు కాదు అసలు. దాంట్లో సులకం చేసేది ఎక్కడా లేదు. తర్వాత ఏదో ప్రజల్ని ఇది చేయడం కోసం ఆ డైలాగులు పెట్టారు, కానీ ఒరిజినల్గా దాంట్లో లేదు. ఇప్పుడు ఓకే, చింతామణి నాటకం షేక్స్పియర్ ఎట్లా అయితే మన ఇంగ్లీష్ నావెల్స్ ఎట్లా అయితే ఉంటుందో అంత గొప్ప నాటకం అండి. దాంట్లో చింతామణికి ఆఖరిలో ఏమవుతుందంటే, ఈ బతుకు కాదు పాడు బతుకు, ఎన్నో తప్పులు చేశాను, పాపాలు చేశాము, ఈ పాడు దేహానికి అని చెప్పి ఒక వైరాగ్య భావం వచ్చినప్పుడు కృష్ణుడికి అల్లా కనపడతాడని చెబుతాను. వచ్చేసి నేను కాషాయం కట్టుకున్నాను, నేను వేసే వృత్తి నుంచి విరమించేస్తాను, పాపం సొమ్మెట్ట తినకూడదు, 2 పూటలు తినడానికి ఎంత కావాలి అది ఇది అని మాట్లాడతాను. సేమ్ అలాగే సేమ్ చింతామణి కృష్ణుడు కనిపించినట్టు విజయసాయి రెడ్డి గారికి కూడా ఇవాళ ఏదో జ్ఞానోదయం అయింది. పొద్దుగా ఏమైనా వెళ్ళి వచ్చాడు, మరి జ్ఞానోదయం బాగానే కుంభమేళకి వెళ్ళి ఏమైనా స్నానం చేస్తే ఆ వైరాగు ఏమన్నా స్నానం మహిమ ఏమన్నా తగ్గిందో, ఒక శుభ పరిణామం అంటూ అనుకుంటా. ఇందాక అంతా మాట్లాడాం కదా, రాష్ట్రానికి తెలుగు ఆంధ్ర రాష్ట్రానికి ఒక సుపరిణామంగానే మనం అనుకోవచ్చు. మరి ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి లండన్ లో అట్లా పాపం కడుకుంటే గొప్పడు అవుతాడు. ఇప్పుడు లండన్ లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, మరి ఆయన వస్తాడా? మరి ఈయన రాజీనామా చేసిన తర్వాత అక్కడే ఉండిపోతాడా? ఏమో, ఎప్పుడు మేళ్ళలోంచి లాక్కొస్తారు. ఎస్ఐఎం ఎందుకు లండన్ పోయి ఎవరు లాక్కురారు కదా, ఇప్పుడు అందరు అక్కడే ఉన్నారు కదా. విజయ్ మాల్యా ఉన్నారు, నీరవ్ మోడీ, లలిత్ మోడీ అందరూ అక్కడే ఉన్నారు. అయిపోయినట్టే చెప్పలేము. ఇంకా ఒకవేళ అట్లా తీసుకునేటట్టు అయితే ఏముంది, ఇంకా ఎస్ఐఎం లేదు, ఏమీ లేదు, కేసులు తేలవో రావు, ఎక్స్పీరియడ్ ఇది అయ్యేది. అదే ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తున్నాడని అంటే నెక్స్ట్ స్టెప్ అప్రూవ్ గా మారటమేగా. ముందు ఊహాత్మకంగా వ్యూహాత్మకంగానే నేను అటు వెళ్ళిపోతాను, తర్వాత నువ్వు చెప్పమని ఏమని అనుకున్నారేమో మరి కూడా పడుకుని అప్పుడు దాకా మాట్లాడొద్దని. సరే ఇంకా అయిపోయింది పాపం ఎందుకులే వద్దనుకున్నారు. ఇప్పుడైతే కకావికల పార్టీలో మాత్రం ఇంకెవరు మిగలరు. ఆ పార్టీ అంతా ఇక నేను గట్టిగా చెప్పగలనండి, అంత సమర్థత కలిగినాడు ఎవడో కూడా పార్టీలో లేదు. మళ్ళీ వస్తే 100% జైలు 100%. లండన్ నుంచి వస్తే 100%. లండన్ నుంచి రాకపోతే అక్కడే ఉండిపోయి అక్కడ హ్యాపీ లైఫ్, డబ్బంతా దోసుకుని డబ్బంతా లండన్లో ఎప్పుడో తరలి చేశారు, పిల్లలు అక్కడే ఉన్నారు, ఇళ్ళు వాకిళ్ళు అన్నీ ఉన్నాయి, కార్లు బంగ్లాలన్నీ, హ్యాపీగా అక్కడే బతికేయచ్చు. ఇప్పుడు ఏమైంది, ఎవడు పోతే ఉంది ఇక్కడ సాక్షి గీక్షి అట్టకపోయినా ఇదంతా దాంట్లో పీనట్. ఇది ఎంత ఉంటుంది, సాక్షిలోనూ సిమెంట్ ఫ్యాక్టరీలు అయ్యి కార్పొరేట్లో కంపెనీలు ఎవరో ఏం చేయలేరు, పబ్లిక్ ఇష్యూ కదా, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. అక్కడ కూర్చొని ఎవరైనా నడిపించవచ్చు. సాక్షి పేపర్ ఏముంది, ఆఫ్టర్ ఆల్ అది పడిపోయింది కదా, సర్క్యులేషన్ పడిపోయింది. అదే మీ ఎస్టిమేషన్ ప్రకారం లండన్ నుంచి వస్తాడంటారా రాడంటారా? ఏమో నేను అతన్ని అంచనా వేసిన దాని ప్రకారం అయితే అంత పిరికాడు అయితే మాత్రం కాదు ఈ విషయంలో. అంటే అమిత్ షా వచ్చారు ఏపీకి, అవును, చంద్రబాబు గారితో కలిశారు. పూర్తిగా అది అయిన తర్వాత ఈ మార్పు వచ్చింది. ఈ మార్పులన్నీ ఆయన లండన్ వెళ్ళటం అన్ని అక్కడ ఇల్లు ఏంటి అదేంటి. ఇప్పుడు కేంద్ర హోంమంత్రికి ఆ మాత్రం తెలియకుండానే 10 ఏళ్ళ పాటు వాళ్ళతో సంసారం చేశారు బీజేపీ వాళ్ళు. 7-8 ఏళ్ళు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి, ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, ఏముంది అనేది సెంట్రల్ ఇంటెలిజెన్స్ తెలియకపోతే ఎంతసేపు తెప్పించుకుంటారు. 2 నిమిషాలు వాళ్ళు ఉన్న టెక్నాలజీలో మనం ఇద్దరు ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాం అనేది ఢిల్లీ వాళ్ళు తెలుసుకుంటే తెలిసిపోతుంది. అదే ఏముంది దీంట్లో రహస్యాలు ఏముంది. సో ఈ పరిణామాలన్నీ చూస్తే వరుసగా జరిగినాయి కదా, మరి వ్యూహాత్మకంగానే లండన్ వెళ్ళినట్ట లేకపోతే అనుకోవాల్సి వస్తుందిగా. వాళ్ళ ఆ పరిస్థితులు జరుగుతా అంటే ఇంకా మరి ఏం చెప్తామండి, ఎప్పట్లో ఏమోందో ఎవరి మనసులో ఏమోందో మనం చెప్పలేం కదా, ఊహించుకుంటాం. గొడవలు తీసుకొస్తుందని ఒక ఇది ఉంటుంది. ఊహాలు అనేవి సమస్యలని గొడవలని సృష్టిస్తాయి. ఏదో ముహూర్తం ఫిక్స్ చేశాడు, 25వ తారీఖు రాజీనామా చేస్తాను, మరి రాజీనామా కూడా ముహూర్తం పెట్టినట్టున్నాడు. ఏం లేదులేండి, వాళ్ళు 24 రేపు చేసేస్తాను. అదే రేపు చేస్తాను, ముందు రోజు ఎందుకు లీక్ చేశాడు. వాళ్ళు కుంభమేళకి వెళ్ళి ఉంటాడు పాపం, స్నానం చేసి ఉంటాడు, పాపాలన్నీ గడిగిచ్చేసుకుందాం అనుకుంటే గబుకనాడు కృష్ణుడు. దాంట్లో ఒక సామెత ఉంటుందండి సుబ్బరాజు, అమ్మ నా కృష్ణుడు కనిపించాడు అని అంటుంది తల్లితో చింతామణి. అమ్మ పక్కన సుబ్బిశెట్టి ఉంటాడు, ఆ మోకాళ్ళ దాకానే కనిపించాడా మొత్తంగా చూపించాడా అంటే మొత్తం చూపించలేదు కాబట్టి 25కి వేసుకున్నాడు. ఏదైనా కూడా ఆంధ్రజాతికి మంచి రోజులు వచ్చినాయి అంతేనంటారా? ఇప్పుడు ఆయన మళ్ళీ ముక్తాయింపు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారితో నా వ్యక్తిగత విభేదాలు లేవు,
జనసేన పవన్ కళ్యాణ్ అంటే నాకు బాగా ఇప్పుడు ఇష్టం అని చెప్పి చంద్రబాబు గారి జీవిత చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరైనా, మీరు ఇంత 30 ఏళ్ళు జర్నలిజం ఉన్నారు, నేను దగ్గరగానే కొన్ని కారణాలతో దగ్గరగానే చూసినాను నేను. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఎవరైనా జీవితంలో శత్రువు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఆయనకి ఎవరితో ఆయన ఏమన్నా కానీ మళ్ళీ వెళ్ళొచ్చు, ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు కదా. వ్యక్తిగతంగా ఏమన్నా కూడా అరే ఒరే తిట్టినాడు కూడా వెళ్ళి కలిసినాడు అన్న హ్యాపీగా బ్రహ్మాండంగా వెళ్ళి మాట్లాడచ్చు. ఆయన ఎవరన్నా అరే ఒరే అన్న చరిత్ర ఎక్కడ ఉందా? ఆయన వ్యక్తిగత కక్షలు ఎక్కడ ఉన్నాయా? సో అందుకని ఇట్లా వ్యక్తిగతంగా మాఫ్ అయిపోయింది, తుడిసేసుకుంటే అయిపోయింది. కొసమెరుపు ఇంకోటి చేశాడు పవన్ కళ్యాణ్. మరి ఆయన కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు కదా, వ్యక్తిత్వం చేశాడు కదా. వెళ్ళిపోయి అన్న తప్పు అయింది అన్న, పొరపాటు అయిందన్న, ఏమనుకోవద్దు, ఒకసారి ఏదో అయిపోయింది, కడుపులో తలబెట్టాడు అన్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు లేదో తర్వాత అంత తప్పు మాట మనం ఎందుకు తప్పు కానాలి. అంటే నేను అట్లా ఒకవేళ కాళ్ళ మీద పడమని కూడా చంద్రబాబు నాయుడు గారు అనే మనిషి కాదు, అంత కుసంస్కారి కాదు. కాబట్టి అన్న తప్పు అయిందని అంటే పోవాయి అని అంటాడు, అనకపోయినా పెద్ద పట్టించుకోడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా అటువంటి మనిషి, అతను బోళా మనిషి, అతను కుట్రలో కుతంత్రాలు ఏమి లేని మనిషి. అంటే అందుకే నేను అంటే అది పవన్ అంటే ఇష్టం అని అంటే జనసేనలో ఏమైనా చేరతాడేమోనని. చేర్చుకోడు, ఆయన చేర్చుకోడు. అన్ని పాపాలు చేసిన మనిషిని ఏ పార్టీ చేర్చుకోదు. ఇంకోటి ఏంటంటే రేపో మాపో దీనికి అనుబంధమైన ప్రకటన కూడా రావచ్చు సుబ్బారావు గారు. నేను ఇంకా నా ద్వారా ఎవరినన్నా మనసు గాయపడి నేను ఎవరినన్నా అన్ని పొరపాటున ఉద్దేశపూర్వకంగా యథాలాపంగా ఏమైనా అన్నా కూడా నన్ను క్షమించండి, పొరపాటు అయిపోయింది, నేను అనలేదని కూడా ఒక మాట అనేస్తాడు. అంటే ప్రాయశ్చిత్తమే కదా, మహాప్రాయశ్చిత్తం అయిపోతే అందరూ కూడా సహజంగా ఎవరైనా మనుషులం కాబట్టి పోనీ ఏదో అన్నాడు అయిపోయింది తప్పు అంటున్నాడు కదా అని అది ఒక కరుణ అనేది మానవ దీంట్లో ప్రపంచంలో ఏ మానవులకైనా ఉంటుందండి. కానీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆ కరుణ ఆ జాలి అయ్యో పాపం అనే లేని ఒకే ఒక వ్యక్తి. ఈవెన్ రాజశేఖర రెడ్డి కూడా ఉండేది, వెళ్ళి తప్పైందన్న కాదు కూడదంటే సావని అనేవాడు. కానీ అంత 100% నేను గొప్పడన్నాను, అదే కొంతవరకు ఉండేది కొద్దిగా గొప్ప. కానీ కక్ష కట్టాడు అని అంటే మాత్రం ఎంతకైనా వెళ్ళి కాళ్ళ మీద పడినా కూడా వదిలిపెట్టే. ముఖ్యమంత్రి అయ్యేటానికి నా నరం దిగిపోయింది అన్నాడు. ఒట్టి మాటలు ఒట్టి మాటలు నేను మీడియా కోసం మాట్లాడింది, కానీ అంత గొప్ప మనం కప్పాల్సిన పని లేదు. ఆ కొడుకు అసలు ఆ మాత్రం కూడా లేదు, ఏమాత్రం అసలు కనికరం దయ అయ్యో పాపం అంటాం కానీ తల్లి అని చెల్లి అని స్నేహితుడు ఏమీ లేదు. ఎందుకు అసలు ఆఫ్రికాలో ఇంకెవరు ఉన్నారని తెలియదు, కానీ మన తెలుగు నేల మీద మనం పరిశీలించిన నేల మీద మాత్రం భారతదేశంలో ఇంకా ఇతర రాష్ట్రాలు ఎవరు నాకు మనకు తెలియదు, కానీ అటువంటి వ్యక్తి ఇంకా అసలు ఎక్కడ ఉండరు అయ్యో పాపం అనేది. కానీ మనుషులు ఎవరో అని వాళ్ళు ఎంత మాట్లాడాము, ఇంత మనం కూడా గతంలో విజయసాయి రెడ్డి గురించి ఇష్టానుసారం నేను మాట్లాడే భాషను బట్టి నేను కామెంట్ చేశాను. ఇవాళ అతను పొరపాటు అయిపోయింది నేను తప్పు అని అన్నప్పుడు మనం కూడా చెప్పని అని మీరు అనుకుంటారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి తేడా వ్యత్యాసం చెప్తూ కొంతమంది ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలోకి వెళ్ళటంలే కానీ మళ్ళీ తిరిగి వచ్చేది ఉండదు అని అంటారు. చూద్దాం మరి నెక్స్ట్ ఏంటి, అదే ఇప్పుడు ఈయన బయటకు వచ్చాడు చూద్దామండి. రేపు నా హైవేల మీద తిరగకూడదు అయినా, మరి ఇంట్లోనే బాత్రూమ్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, బాత్రూముల్లో అన్నీ కూడా గడియలు వేసుకుని బయట డోర్లు పెట్టుకుని బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా మరి కమోడ్ మీద కొట్టుకోకుండా పడిపోకుండా అన్ని చూసుకోవాలి కొన్ని రోజులు. మరి ఆయన నేను వ్యవసాయం చేస్తాను నా రాజకీయాలు వద్దు అంటున్నాడు. అదే చూసుకోవాలి, అన్ని జాగ్రత్తగా పడతాడులేండి. ఆ మాత్రం వ్యవసాయం చేస్తే జాగ్రత్తగా ఉంటాడు అనుకుంటాడు ఏంటి ఆయన? ఏదో అంటాడు వ్యవసాయం ఏం చేస్తాడు, దానికి విత్తనం ఏంటో తెలియదు, మొక్క ఏంటో తెలియదు, ఏం చేస్తాడు విత్తనాలు మొక్కలు తెలియదు వ్యవసాయం. మరి అదేదో వ్యవసాయం అన్నాడు, మరి ఏ వ్యవసాయం? ఏదో అంటాడు ఊరిని చెప్పుకోవడం కోసం, ఉపశమనం తన ఉపశమనం పొందడం కోసం. బట్ నాకు ఉన్న సమాచారం ఏంటంటే అది మంచి కుటుంబం నుంచి వాళ్ళ తండ్రి వాళ్ళందరూ కూడా ఏదో పర్వాలేదు, అంతా మరీ ఇది కాదు, ఏదో వాళ్ళ తండ్రి దాని మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సో టోటల్గా ఈ ఎపిసోడ్ చూస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జైలు ఖాయం అంటారు. ఏదో ప్రమాద గంటికి సిఎస్ గారు జైలు అనేది ఎప్పటికైనా తప్పదు. కాకపోతే ఏంటంటే భారతదేశంలో ఉన్న చట్టాలను అడ్డం పెట్టుకుని కోర్టులను అడ్డం పెట్టుకుని జరుగుతున్న అట్లాగే అధికారంలో బీజేపీ కూడా ఈ పాపంలో భాగస్వామ్యం సుబ్బారావు గారు, దాంట్లో కాదనేది లేదు, వాళ్ళకి తెలియకుండా జరగట్లేదు ఈ పాపం అంతా. కాబట్టి ఈ పాపంలో సగం కాదు 30% బీజేపీ బాధ్యత వహించాలి. దాని ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా రిజైన్ చేసుకోకపోతే మాత్రం భారత్ బీజేపీ వాళ్ళ ప్రమేయం లేకుండా రిజైన్ చేస్తుంటారంటారా? లేదు 100% వాళ్ళ పైన అమిత్ షా గారిని కలిసి వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఎందుకంటే మీరు అనేది కమ్మోడ్లు రోడ్లు పక్కన తిరగకుండా జాగ్రత్తగా ఉండాలి. మొన్న కేవీ రావుతో కూడా సెటిల్మెంట్ అయిపోయింది.
అరబిందో కాకినాడ సీపు. అవును. తర్వాత విశాఖపట్నంలో తను ఆక్రమించుకున్న భూములు, దసపల్లా భూములు అవన్నీ కూడా ఇది సెటిల్ చేసుకున్నాడు అనే మాట వింటున్నాం. ఓకే. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ తెక్కొట్టి గత నెల రోజుల నుంచి కొన్ని సమాచారాలు అందుతున్నాయి. నాకొద్దు, నేను కేసులు పడలేని ఈ వయసులో ఇంకా నా వల్ల కాదు అనే స్థితికి వచ్చేసినట్టు ఉన్నాడు. ఎందుకంటే ఇంకా పార్టీ ఎట్టగా రాదు. ఇప్పుడు లోపల వేసారంటే 3-4 ఏళ్ళు బయటకు రాడు. ఎన్ని కేసులు తవ్వి బయటకు ఎత్తే వారసుడు పుట్టాడు కదా. అవునా? ఆయనే చెప్పాడు కదా, శాంతి భర్తే చెప్పాడు కదా ఆయన వారసుడు. మనం చెప్పడం కాదులేండి, అవన్నీ మనం మాట్లాడితే బాగాదు. కానీ ఇంకా అంటే ఆయనే చెప్పాడు కదా, మనం చెప్పడం కాదు. అవన్నీ మనం మాట్లాడితే మన స్థాయికి బాగాదు. మనం కూడా వైసీపీ వాళ్ళ స్థాయిలో ఉంటాము కాబట్టి మనం అంటే ఒక్కసారిగా ఇంత జ్ఞానోదయం అయిందంటే ఏదైనా కూడా ఒక రకంగా మంచిదే అనిపిస్తుంది. ఆంధ్ర రాష్ట్రానికి మంచిది. ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లోని ప్రజా జీవితంలో ఉండకూడదు. సుబ్బారావు గారు చాలా దుర్మార్గం. మొత్తం మీద ఒక ప్రస్థానం ముగిసింది. ఒకసారి ప్రస్థానం లేదా ఊరినే కాసేపు పురిటినొప్పులు కాన్పుల టైంలో చీచి అనుకున్న తర్వాత మళ్ళీ ఇదైనట్టే మళ్ళీ తాత్కాలికమో తెలియదు. మరి అది ఇప్పుడు మరి వాళ్ళు ఆడే నాటకాలు వాళ్ళ వ్యవహారం గురించి ఏబి వెంకటేశ్వర గారు ఈ మధ్య మాట్లాడారు ఒక వేదిక మీద. తుచ్చుడు అన్నాడు. అవును, తప్పే ఉంది. అర్థం ఏంటి? తుచ్చుడు అనే మాటకి సంస్కృతం తెలుగు డిక్షనరీలో అర్థం చెప్పమనండి. తప్పే ఉందా అంటే బూత్ ఏమన్నానా? యాక్చువల్లీ ఆయన స్థానంలో ఇంకెవరన్నా మాట్లాడితే లకారంతోనే మొదలెట్టాలి. ఆయన సంస్కారవంతుడు, ఒక ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కాబట్టి ఆ సంస్కారాన్ని పుణుకుపుచ్చుకుని వచ్చిన మనిషి, సభ్యత సంస్కారం ఉంది కాబట్టి ఆ మాట అన్నాడు. తెలుగు భాషలో పరిణతి, ఆయనకు పాండిత్యం ఉంది కాబట్టి. తుచ్చుడు అలుపుడు అనేది తప్పు పదవేం కాదు, బూత్ అసభ్యమైన బూత్ ఏం కాదు, కాదు కదా. మరి మీరందరూ ఇప్పుడు నిన్న మొన్న కర్ణకఠోరమైన ఏడుపులు మొదలెట్టారు వైసీపీకి చెందిన వాళ్ళందరూ ఏబి వెంకటేశ్వరరావు గారి మీద పడి. వాళ్ళందరూ మునమోపులనే అంట. నేను మునమోపు ఎదవలు వీళ్ళందరూ మునమోపు ఏడుపులు ఎడుపుతున్నారు. ఈ మునమోపులకి చంద్రబాబు నాయుడు గారిని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఏం మాటలు మాట్లాడాడో తెలీదా? వంశీ ఎన్ని భాషలు మాట్లాడాడో తెలీదా? అక్కడ కాకినాడలో అతను చంద్రశేఖర్ రెడ్డి ఏమన్నాడో తెలీదా? బోర్గడ్డ అనిల్ ఏం మాట్లాడాడో తెలీదా? అందరికీ విన్నాక ఇవన్నీను. ఏం చేశాడు? వీళ్ళందరూ మాట్లాడినప్పుడు ఈ మునమోపు వాళ్ళందరూ ఏం ఏడిచారు? వీళ్ళు నోట్ ఏం పెట్టుకున్నారు? వీళ్ళకి అంత బాధలు కలిగిపోతే మరి ఆ రోజు మాట్లాడతా ఎక్కడో న్యూజిలాండ్లోనే ఎక్కడో మాట్లాడతా మండదా అక్క, మండదా అవ్వ, మండదా చెల్లి, మండదా తాత అని అన్నాడు. దీర్ఘాలు తీశాడు కదా. మీకేనా మండేది మునమోపుల్లారా? అందరికీ తతిమ ప్రపంచంలో అందరికీ మండదా. తిడితే వ్యక్తి తారుణం చేస్తే ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసరు, కష్టపడి చదువుకున్న వ్యక్తి, ఎక్కడ తలంచకుండా ఆత్మగౌరవంతో బతికిన వ్యక్తి. 5 ఏళ్ల పాటు అతన్ని హింసించారు, అవమానించారు, అక్రమంగా లేని కేసులన్నీ పెట్టి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని చూశారు. తర్వాత మన జాస్తి కృష్ణకిషోర్ గారిని, నిమ్మగడ్డ రమేష్ గారిని, ఇటువంటి వాళ్ళందరినీ కులకోణంలో దుర్మార్గంగా నోటికి వచ్చినట్టు మాట్లాడు. వాళ్ళందరినీ ప్రధానంగా నిమ్మగడ్డ రమేష్ గారిని, ఏబి వెంకటేశ్వర గారిని అయితే భౌతికంగా అంతమొందించాలని కూడా చూశారని చెప్పారు. వీళ్ళు విజయవాడ హైదరాబాద్ అప్పుడు కాపురాలు హైదరాబాద్లో ఉన్న టైంలో వాళ్ళు రాకపోకలప్పుడు ఏదన్నా కూడా చేయాలని కూడా ప్రయత్నం జరిగింది ఇసుక లారీలతోనని కూడా ఒక సమాచారం అప్పుడు ఉండేది. అటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని. అంత దుర్మార్గంగా జరిగినప్పుడు, అంత హింసించినప్పుడు వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడితే యాదృచ్ఛికంగా యథాలాపంగా అన్నారు. ఆయన ఉద్దేశపూర్వకంగా అలా ఉద్దేశపూర్వకంగా బాధపడ్డాడు. ఇప్పుడు నన్ను సస్పెండ్ చేశారు, ఎందుకు చేశారో తెలుసుకునే ప్రయత్నం చేశాను అన్నాడు. యాదృచ్ఛికంగా తుచ్చుడు అలుపుడు వచ్చాడు, నాటిన మొక్క అన్నాడు. ఆ భాష నేను మొత్తం మాట్లాడిన స్పీచ్ అంతా విన్న తర్వాత దాంట్లో ఒక అసభ్యమైన పదజాలం ఏమీ లేదు, అసాంఘికమైన పదజాలం బూత్ ఏమీ లేదు. దీన్ని వీళ్ళు ఏదో అనేసి గౌరవం లేదు, గౌరవించలేదంటే మొన్నమోపుల్లారా మీరు మరి చంద్రబాబు గారిని గౌరవించారా? అసలు దాన్ని సామాజిక వర్గ కోణంలో తీసుకెళ్తారు. చెబుతా, పవన్ కళ్యాణ్ గారిని గౌరవించారా మీరు? ఎవరిని మీరు గౌరవించారని మొన్నమోపుల్లారా మిమ్మల్ని సమాజం గౌరవించాలరా? ఎవర్రా మీరు? అసలు మిమ్మల్ని గౌరవానికి అర్హులా మీరు? అసలు మీకు అంత ఏడుపులు పెడబోపులు ఉంటే మీరు తినేది అన్నం, కడుపు అన్నం తినేవాళ్ళు అయితే మీరు గతంలో మరి ఖండించాల్సిందిగా. తప్పు మాట్లాడమాకండి, ఇట్లా మాట్లాడొద్దని టీవీ డిబేటుల్లో కొంతమంది ఎమ్మెల్యేలు, ఆ విజయవాడ ఎమ్మెల్యే ఒకడు విష్ణు అనేవాడు లైవ్లో పొన్సుమర్తి అనురాధ గారిని ఎన్ని మాటలు మాట్లాడేవాడు, ఒక మహిళని ఆడపిల్లని పట్టుకుని.
హోంమంత్రి అమిత్ గారు ఎన్ని మాటలు మాట్లాడారు సోషల్ మీడియాలో. నిన్నగాక మొన్న సొంత శర్మల గారి గురించి నోట్లు వచ్చినట్టు మాట్లాడారు కదా. వీళ్ళ మాట్లాడేది ఆ రోజు వీళ్ళు నోళ్ళు పడిపోయినాయి, నోట్లు ఏం పెట్టుకున్నారు ఆ రోజు? వీళ్ళు కడుపు అన్నం తింటలేదా, గడ్డి తింటున్నారు, ఇంకేమైనా తింటున్నారా? ఇవాళ వీళ్ళు నోరైతే మాట్లాడేది మొండమోపు మాటలు మాట్లాడుతున్నారు యాదవులు అందరూ కూడా. దాన్ని మళ్ళా ఇప్పుడు వాళ్ళ సొంత మీడియా లేదంటే సోషల్ మీడియాలో ఏబి వెంకటేశ్వరరావు గారిని కులకోణంలో నుంచి తీసుకెళ్లారు. రెడ్డి సామాజిక వర్గాన్ని ఆయన ఏదో కించబడి అసలు ఎట్లా అన్నారు? రెడ్డి సామాజిక వర్గాన్ని ఆయనకి ఆత్మీయులు అందరూ కూడా నాకు ఉన్నారు ఆత్మీయులు. మనం అందరికీ అన్ని కులాల్లోనూ ఉంటారు. ఏ కులము గొప్పది కాదు, ఏ కులము తక్కువ కాదు. మంచి చెడు అన్ని కులాల్లోనూ ఉంటాయి. మనకు ఆత్మీయులు మిత్రులు అనేవాళ్ళు అన్ని కులాల్లోనూ ఉంటారు. రెడ్డిస్లో ఎంతోమంది పరిణతి చెందిన వాళ్ళు, గొప్ప వాళ్ళు, మేధావులు. ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, మాజీ డీజీపీ. ఆయన చాలా ఉన్నతను. ఇప్పుడు ఆయన ఒక తండ్రి సమానంగా ఆయన గౌరవిస్తారు. అసలు ఈ డిస్క్రిమినేషన్ గతంలో ఎప్పుడు రాలేదండి. గత 10 సంవత్సరాల ముందు ఎప్పుడు లేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మరి ఆయన ఫ్రెండ్స్ అందరూ అన్ని కులాల్లోనూ కమ్మార్లో అందరూ ఉంటారు. ఎంతో మంది ఉన్నారండి. రెడ్లు అంటే సామీప్యత సారూప్యత కలిగినట్టు కులాలు ఏమి భూస్వామి. ఇంత డీవియేషన్ అనేది ఎప్పుడు లేదు. ఈ కుటుంబం ద్వారానే వచ్చింది. వీళ్ళ రాజకీయ మనుగడ కోసం కమ్మా కాపు గొడవ పెట్టాడు రాజశేఖర రెడ్డి, దుర్మార్గుడు. మీరు రంగా గొడవల తర్వాత చూడండి, చీల్చాడు సమాజాన్ని. తర్వాత కమ్మారెడ్డిగా చీల్చేసుకున్నాడు తన మనుగడ కోసం. చంద్రబాబుని ఏకాకం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు అట్టా జరిగింది. కొడుకు వచ్చాడు దుర్మార్గంగా, మరి కమ్మాళ్ళను ఒక రాజకీయ వర్గశత్రువులుగా మార్చేసి ఇష్టానుసారం అవహేళన చేశాడు, అవమానం చేశాడు, అణిచివేత గురి చేశాడు, ఎంతో చేశాడు. ఐఏఎస్లు ఐపీఎస్లు ఇండస్ట్రియలిస్టులు మొత్తాన్ని. నేను ఒకటి చెబుతా, ఇవాళ రెడ్డి సోదరులు ఎంతమంది నష్టపోయారండి 5 ఏళ్లలో. ఇవాళ పారిశ్రామిక రంగంగా కాంట్రాక్టర్లుగా కమ్మారెడ్లు సమానంగా ఉంటారండి. విద్యలో కానీ 2024లో అధికారంలో వచ్చిన కూటమిలో మెగా కృష్ణారెడ్డి తప్ప ఎవరు లేరు కదా ఇప్పుడు అక్కడ. కాదు, సామాజికంగా మీరు చూస్తే గత 100 సంవత్సరాలు 150 సంవత్సరాల చరిత్రను మీరు పరిశీలిస్తే కర్ణాటక, తమిళనాడు, ఇవాళ తెలంగాణ, ఆంధ్ర, ఈ సౌత్ ఇండియాలో 4 రాష్ట్రాల్లో ప్రధానంగా ఈ 2 కులాలు కూడా సమానంగా పెరుగుతాయండి. విద్యలో కానివ్వండి, వైద్యంలో కానివ్వండి, వ్యవసాయంలో కానివ్వండి, పారిశ్రమల్లో, సినిమాలు అన్నింటిలో కూడా సమానంగా పెరుగుతారండి. ఇవాళ 2019-24 మధ్య వైసీపీ అధికారంలో ఉండగా కమ్మాళ్ళు ఒక్కళ్ళే మనం అనుకుంటున్నాం నష్టపోయారనే ఉద్దేశంతో ఒక కోణంలో చూస్తున్నాం. కానీ తీవ్రంగా నష్టపోయింది రెడ్లు కూడా నష్టపోయారండి. కాంట్రాక్టర్లు, ఇండస్ట్రియలిస్టులు, బిల్లులు అవల కాంట్రాక్టులు చేసుకున్న వాళ్ళు బిల్లులు అవల. చాలామంది కనీసం ఏదో పేరుకేదో మా రెడ్డి ముఖ్యమంత్రి అయితే అందరికీ కడుపులు నిండదు కదండి. వాళ్ళకే పనులు ఏదైనా ఉంటాయి కదా, వాళ్ళకి చాలామందికి అవమానాలు జరిగినాయి. దాంట్లో వాళ్ళు కూడా చెప్పుకోలేకపోవచ్చు. ఎవరో అల్పులు సోషల్ మీడియాలో ఉండి కిరాయి తీసుకుని సైకోముండా కొడుకులు ఏదో రాస్తారు కానీ కోణంలో కులమని ఈ కులమని రెచ్చగొడతారు. కానీ అసలు బ్రాడ్గా చూస్తే రెడ్లు చాలా నష్టపోయారండి 14-19 మధ్యలో. బీసీలు కూడా నచ్చిపోయారు. బీసీలు సరే బీసీలు ఎస్సీలు అయితే దోపిడీకి గురైపోయారు వాళ్ళందరూ. ప్రధానంగా రెడ్లు ఒక బిల్ అవ్వలేదు, ఒక కాంట్రాక్ట్ రాలేదు. వాళ్ళ దగ్గర చేసిన వాళ్ళు కూడా చేతులు కాల్చుకున్నారు. 4-5 తప్ప మిగతా అంతే. ఒక 10 మంది 15 మంది అయ్యి ఉండొచ్చేమో. కానీ వాళ్ళ చూపు ఎక్కడ పడితే అక్కడ బొగ్గ ఉంటుందండి. ఆ కుటుంబం చూపు, అతను చూపు, మైన్స్ అన్ని వాళ్ళ ఆ 4 గుప్పిట్లోనే మొత్తం అంతా రాష్ట్రాన్ని చెరబట్టేశారండి. అయితే ఇప్పుడు నెల్లూరు రెడ్లు ఉన్నారు. నెల్లూరు రెడ్లు ఎక్కడ బాగుపడ్డారు చెప్పండి? అందుకే కదా వాళ్ళందరూ రివర్స్ అయింది. నెల్లూరు రెడ్లు మరి ప్రాస్పరిటీ కమ్యూనిటీ కదా. ఇండస్ట్రీస్, కాంట్రాక్ట్లు, హోటల్ ఇండస్ట్రీ అన్ని చోట్ల వాళ్ళు ఉంటారు కదా. ప్రతి చోట ఫ్రెండ్లీగా వెళ్తారు కదా. వాళ్ళు ఎంత నష్టపోయారు? వాళ్ళు కర్నూలు రెడ్లు ఉన్నారు. వాళ్ళు మరి రియల్ ఎస్టేట్ అన్నిటిలోనూ ఉన్నారు కదా, బిల్డర్స్ గాను. ఇప్పుడు కడపలో కూడా చాలామంది కాంట్రాక్టులు చేసుకునే వాళ్ళు, ఉందాతనంగా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అనంతపూర్లో కూడా ఉన్నారు కదా. వాళ్ళందరూ బెంగళూరు అటు ఇటు వెళ్ళారు తప్పించి ఇక్కడ బిల్లులు చేయలేదు, కాంట్రాక్టులు చేయలేదు. ఎందుకంటే ఇక్కడ అవకాశాలు లేక. మన ప్రధానంగా కమ్మాళ్ళు అనుకుంటే కమ్మాళ్ళతో పాటు ఈక్వల్గా నష్టపోయారు. ఆర్థికంగా వాళ్ళు నష్టపోయారు. కాకపోతే కమ్మాళ్ళు ఎక్కువగా టార్గెట్ చేయబడి అవహేళనకి చేయబడి అవమానాలకు, అవహేళనకి, వ్యక్తిత్వానికి గురైంది ఎక్కువ క్యాస్ట్ ఇది. కానీ ఇంత అవమానాలకు గురయ్యి, వ్యక్తిత్వ హననాలకు గురయ్యి, నానా రకాల ఇబ్బంది పడి వచ్చినప్పటికి కూడా ఇప్పటికీ కూడా కమ్మ సమాజ వర్గానికి ప్రాధాన్యత లేదు. కారణం ఏంటంటే రాజకీయంగా ఓట్ల రాజకీయం కారణంగా లేదని చెప్పి ఏబి వెంకటేశ్వర గారు అదే వీడియోలో అన్నారు. నిజంగా జరుగుతున్నమాట, వాస్తవమే కదండి. ఇప్పుడు ఇవాళ కమ్మ వాళ్ళు పలు రకాలుగా ఇవాళ తెలుగుదేశం పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా పలు రకాలుగా అవమానాలకి లేకపోతే దీనికి నిరాధారణకి గురవుతున్నమాట వాస్తవం. బయట పైన ఏదో చంద్రబాబు గారు, ఎన్టీ రామారావు గారిని చూసి కమ్మాళ్ళు అందరూ దోసుకుంటున్నారు, లేకపోతే ముఖ్యమంత్రి అనేది ఒక భ్రమలో ఉన్నారు. కానీ ఇవాళ కమ్మ అయినా రెడ్డి అయినానండి,
ఇంకే కులమైనా కూడా కష్టపడి ఏ కులమైనా సరే దళితులు కానివ్వండి బీసీలు ఎవరైనా సరే మన తెలివితేటలో మన కష్టం ఉంటే మనం పైకి వస్తాం తప్పించి మన చదువు మనం చేసే పనులు ఆ సమయానుకూలంగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేటట్టుంటే పైకి వస్తారు. కానీ ఏ ఒక్క కులంలో పుట్టినంత మాత్రం ఎవడో పిలిచి పేటేసి మనకి ఇస్త్రపెట్టి భోజనం పెట్టడం, కమ్మాడికి తెలుగుదేశం పెట్టదు, కాంగ్రెస్కి రెడ్లు కాంగ్రెస్ పెట్టదు. అట్లా ప్రధానం ఏమైపోయిందంటే తెలుగుదేశం వచ్చిన తర్వాత దురదృష్టం చేత కమ్మాళ్ళు టార్గెట్ కాబడ్డారు రాజకీయంగా. చేయబడి వీళ్ళు చేయరు అమ్మ పెట్ట అడుగుతున్నట్టు అయిపోయింది కమ్మాళ్ళ పరిస్థితి. సానుభూతికి ఉన్నటువంటి పార్టీలు కూడా చేయట్లేదు అనేది ఆయన అది వీడియోలో అమ్మ పెట్ట అడుగుతున్నది అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఆ పరిస్థితుల నుంచి గత 5 ఏళ్ళు అనిశ్చితకు గురయ్యారు. చంద్రబాబు గారు వచ్చేప్పుడు పార్టీల్లో అందరికి సమానంగా ఉండాలి అని చెప్పి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి బీసీ ఇది చేసుకుంటూ వచ్చింది. రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ పురుడు పోసినప్పుడు కూడా మీరు ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక కాపులను బీసీలు అన్ని వర్గాలు వచ్చినాయి. కమ్మాళ్ళు అప్పుడు అసలు క్యాస్ట్ డీవియేషన్ లేదు కదా. రెడ్డిస్ రాయలసీమకు చెందిన తెలంగాణలో రెడ్లు కూడా తెలుగుదేశం పార్టీలో వచ్చి ఇచ్చేశారు. తర్వాత 94, 89లో రామారావు గారు ఓడిపోయి 94 మధ్యలో అప్పుడు కూడా ఈ కులకోణంలో ఎక్కడ కూడా కొలచిచ్చులు ఎక్కడ లేవండి. రాజశేఖర రెడ్డితోనే మొదలైంది ఇదంతా కూడా కుట్రలో కుతంత్రాలు. ఎప్పుడైతే విజయభాస్కర్ రెడ్డి గారి తరం అయిపోయిందో అప్పుడు ఇతను చేతుల్లోకి వచ్చిన తర్వాత ఈ విషబీజాలు విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు లేదు, ఆయన జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు లేదు, తర్వాత అక్కడ చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు లేదు. నేదురుమల జనార్దన్ రెడ్డి గారు అందరితోనూ ఉండే మనిషి, చాలా ఫ్రెండ్లీగా ఉండే మనిషి. విజయభాస్కర్ రెడ్డి గారు అసలు లేదండి. విజయభాస్కర్ రెడ్డి గారు మనిషి ఆజానుభావుడు, మచ్చలేని వ్యక్తి. ఆయన అక్కడ రాయలసీమలో ఫ్యాక్షన్ లో ఉన్నా కూడా ఆయన ఫ్యాక్షనిస్ట్ లో ఆయన వర్గం ఉంటే ఆ వర్గాన్ని ఇది చేసేవారు. కానీ ఇతర కులస్తులను ఎక్కడ కూడా అవమానించడం కానీ ఎప్పుడు లేదు. ఇప్పుడు ఈవెన్ నీల సంజయ్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన ఎన్ని రాజకీయాలు కుట్ర రాజకీయాలు చేసినా కూడా ఆయనకి మరి ఆత్మీయులందరూ కూడా కోస్తా జిల్లాలో అన్నింటిలో కమ్మాళ్ళతో చాలా అన్నా బావ అనుకుంటా బంధాలు ఉండేవి. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఎప్పుడు లేదు. ఇవాళ కూడా విలేజ్ లో బాగానే ఉంటారండి, అందరూ బాగుంటారు. వీళ్ళు కావాలని పొలిటికల్ కావాలని ఇప్పుడు మంది చేసేదండి. ఇవాళ మీరు గోదావరి జిల్లాలకు వెళ్తే సిఎస్ గారు అసలు కమ్మ కాపు గొడవ అనేది తెలియదు. అసలు అంతా ఒకే చోట ఉంటారు కానీ భేదాలు ఉండవు, ఏముండవండి. కళ్ళ ముందు అందరూ హ్యాపీగా ఉంటారు. ఇవాళ హైదరాబాద్లో వ్యాపారం కమ్మారెడ్లు కలిసి చేసుకుంటలేదు. బిల్డర్లు, ఇండస్ట్రీస్లో ఎంతమంది ఫ్రెండ్లీగా ఉంటారు. సాయంత్రం కూర్చొని అన్న బావ అన్న అక్క అనుకుంటే ఎంతమంది లేరు. ఏదో నేలబారుగాళ్ళు మాట్లాడేదాన్ని, ఆ భాషని లేకపోతే దాన్ని మొత్తం కులాలన్నిటికీ అంటగట్టడం ఇప్పుడు దురదృష్టం. ఏవి వెంకటేశ్వర గారు చెప్పినటువంటి మాటకి ఏమైనా న్యాయం జరిగిద్దా సమీప భవిష్యత్తులో? కనీసం సింపతి ఉన్న సామాజిక వర్గం పట్ల సింపతి ఉన్న వాళ్ళు అయినా న్యాయం చేస్తారా? ఇప్పుడు ఒకటి కోరుకుంటంలో తప్పు లేదండి. కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కోరుకుంటున్న దాంట్లో కూడా హేతుబద్ధత ఉందండి. వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మా కమ్మాళ్ళ పోస్టులు ఏమని ఎవడ అడగట్లా. మీరు సాక్షిలోనూ ఇట్లా ఇష్టానుసారం పెట్టుకుని ఏదో నేను సామాజిక న్యాయం రెడ్లుగా అందరికీ న్యాయం చేస్తున్నాను కాబట్టి అనే భ్రమను కల్పించే విధంగా తన సొంత ఏజెంట్లకి తన కిరాయి బ్యాచ్ మొత్తాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని అడ్వైజర్ పోస్టులు అన్ని ఇచ్చేసుకుని రెడ్లు మొత్తానికి నేను చేస్తానని భ్రమ కల్పించాడు. వాళ్ళందరూ రెడ్డిలో విలువ లేని వాళ్ళు, రెడ్డి సమాజం విలువ కలిగిన వాళ్ళు, ఆత్మగౌరవం కలిగిన వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళలేదు. 5 ఏళ్ల పాటు వెళ్ళలేదు. అట్లాగే మీరు తెలంగాణలో కూడా చూడండి, 10 ఏళ్ల పాటు వెలమలందరూ వచ్చేసి ప్రగతి భవన్ దగ్గర ఎవరు రాలేదండి. 90% వెలమలు గ్రామాల్లోనే ఉండారు. వాళ్ళు ఆత్మగౌరవంతో చాలా అవమానాలకు ఇబ్బందులు గురయ్యారు. అందరూ వెలమలు మొత్తం ఇదైపోయినట్టు ఇక్కడ కాదు, రెడ్లు అందరూ అయిపోయినట్టు కాదు, కమ్మలందరూ అయినట్టు కాదండి. ఆ రకంగా నిరాదరణకి గురయ్యే పరిస్థితుల్లో వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే కమ్మ వాళ్ళందరూ వాళ్ళ 5 ఏళ్ల పాటు అవమానాలకు గురయ్యాము. ఇష్టానుసారం ఎవరు పడితే వాళ్ళు మాట్లాడారు, మా మీద దాడులు జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి. ఆ ద్రోహుల్ని దొంగలని మీరు చట్ట ప్రకారం శిక్షించండి. వాళ్ళు బెయిల్ తీసుకుని యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని వస్తున్నారు. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసి ఇష్టానుసారం మాట్లాడిన జోగి రమేష్ లాంటాడు. ఇటువంటి వాళ్ళందరూ ఒక మంత్రి పక్కనను ఒక ఇంపార్టెంట్ క్రమశిక్షణ సంఘం చైర్మన్ పక్కన కూర్చుని ఊరేగింపులో పార్టిసిపేట్ చేయటువంటి సిగ్గుచేటు కదా పార్టీ కార్యకర్తలకి. ఇప్పుడు తెలుగుదేశంలో అందరికి అవమానమే కదా. అట్లాగే కులం పేరు పెట్టి ఇష్టానుసారం తిట్టిన వాళ్ళందరూ కూడా ఇవాళ మరి పార్టీలో చేరటం లేకపోతే ఇంకో పార్టీలో చేరి షెల్టర్ తీసుకుంటా అవమానాలకు ఇదే ఇచ్చేస్తే
వాళ్ళందరి మీద యాక్షన్ ఎందుకు తీసుకోమని అడగడం తప్పే ఉందండి. ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాదు ఇది. కానీ ఆయన అంటే దూరంగా పెడుతున్నారు. సింపతి ఉన్నటువంటి పార్టీలు కూడా కమ్మాసం దూరం అన్టచబుల్గా ఏదో గొంగళ పురుగుల్లాగా దూరం పెట్టి ఇది చేస్తా అంటే ఏమవుతారండి? ఏం పాపం చేశారు కమ్మళ్ళు? ఏం ద్రోహం చేశారా? ఏబి వెంకటేశ్వరరావు గారికి ప్రాధాన్యత ఇవ్వలేదు అనే భావనతో అలా అన్నారు అనుకుంటున్నారు. ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రాధాన్యత ఇచ్చారు ఇవ్వలేదు అనేది అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలండి. ఇవాళ ఒక ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక్కళ్ళే కాదు, సమర్థత, నిజాయితీ, నిబద్ధత ఉండి రాష్ట్రం కోసం కష్టపడి చేయాలనే తపన ఉండాళ్ళు. ఇప్పుడు మన రమేష్ గారు ఉన్నారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, కాదు రత్నకిషోర్, మన నిమ్మగా జాస్తి రత్నకిషోర్ గారు ఉన్నారు, ఇంకా చాలా దాసరి శ్రీనివాస్ గారు, చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్ల పేర్లు నేను చెప్పటం ఇదిగానే వాళ్ళందరి సర్వీస్ని తీసుకోవాలండి. ఇవాళ ఏబి వెంకటేశ్వరరావు గారిని తీసుకుని లా అండ్ ఆర్డర్లో ఆయనకున్న అనుభవాన్ని పెట్టి తీసుకుని ఆయనకు ఒక అడ్వైజర్గా పోస్ట్ ఇచ్చేసి ఏదన్నా లా అండ్ ఆర్డర్ లాంటిది ఇచ్చారనుకోండి, ఆయన పైన ఆయన చేస్తూ ఉంటారు, రాష్ట్రానికి ఉపయోగపడేది. ఈ కేవలం కమ్మ కాబట్టి దూరంగా పెట్టారు ఆయన. మరి పివి రమేష్ గారిని కూడా తీసుకోవాలి. తీసుకుని మరి ఆయన మరి గొప్ప విఘ్నుడు, ఆయన తీసుకుని ఆర్థికంగా మరి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళని తీసుకుని పక్కన పెట్టుకుంటే రాష్ట్రానికి ఏదైనా ఉపయోగపడుతుంది. అదే మరి ఏబి వెంకటేశ్వరరావు గారికి మైనస్ మరి కులమే అడ్డామని వస్తే మరి ఆయన నిజాయితీ, నిబద్ధత, ఆయనకున్న క్యాలిబర్ కెపాసిటీ మరి తక్కువ అంచనా వేసినట్టేగా, మీరు వాడుకోకపోవటమేగా. 5 ఏళ్ల పాటు ఎవరి కోసమైనా ఇదయ్యాడు. సరే ఆయన వ్యక్తిగతంగా వెళ్ళి సరెండర్ అయ్యి సెల్యూట్ చేస్తే ఆయన పోస్ట్ వచ్చేది, జీతం వచ్చేది తర్వాత వచ్చేది కదా. నేను నా ఆత్మగౌరవాన్ని ఒక సంఘ వ్యతిరేక శక్తికి నేను సెల్యూట్ కొట్టను. తల మీద ఉన్న 3 సింహాలు నిజాయితీకి, నిబద్ధతకి ప్రతిరూపాలు. నేను అటువంటి వ్యక్తులకు సెల్యూట్ కొడతాను, వాళ్ళ దగ్గరికి వెళ్తాను, కానీ పదవి కోసం ఆడికి వెళ్ళి సెల్యూట్ కొట్టను అన్నాడు. ఎక్సలెంట్. అది అంత గొప్పవాడు ఎవరు ఉంటాడు? మరి అందరూ ఆ ధైర్యం చేయలేరు కదా. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అట్లా చేయాలని చేయలేరు. చాలా మంది సరెండర్ చేశారు, ప్రాణభీతి, రకరకాల భయాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అదే సామాజిక కోణంలో కూడా మనం ఎక్కడ తట్టుకుంటాం, వాళ్ళతో ఫైట్ చేయాలంటే కష్టం అనేది అందరూ చేయలేరండి. చెప్పాడు నన్ను చంపేస్తారు చంద్రబాబు గారు చెప్పారు, డిస్గైజ్ చేసుకుని వేరే మారు వేషంలో వచ్చారు అని చెప్పారు. వాళ్ళు ఆయన చేసిన పోరాటం సాహసోపేతమైన పోరాటం మరి ఎవరు చేయలేరు. అందుకనే ఆయనకు అంత విలువ, గౌరవం పెరిగింది. ఇప్పుడు మరి తుచ్చుడు అన్నందుకు ఆయన మీద సోషల్ మీడియాలో అటాక్ చేస్తున్నా కానీ కనీసం దాన్ని కూడా సపోర్ట్ చేయట్లేదుగా. వాళ్ళు ఎవడో చేసేది ఏముందండి? ఆయన ఆత్మగౌరవం ఆయనకు ఉంది నిండుగా. వాళ్ళు చేస్తారని ఆయన మాట్లాడలేదు కదా. ఆయన ఫైటర్, ఆయన రియల్ ఫైటరు. 5 ఏళ్ళు ఎవరన్నా సపోర్ట్ చేశారు, ఆయన ఒంటరిగా ఫైట్ చేశాడు. మోరల్గా మనలాంటి వాళ్ళు అందరం నిలబడ్డాం, అది వేరే సంగతి. మోరల్గా చేశాం కానీ మనం ఉన్నామని ఆయన ఫైట్ చేయలేదు. మనం ఉన్నాను, ఆయన ఫైట్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేసాము. ఎవరు చేయగలడు? ఇప్పుడు దేశంలో మనకి ఎంత వయసు వచ్చింది చూసాం. విశేష్ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు మనం గుర్తుపెట్టుకుంటాం. ఒక వ్యాస్ని, కేజీ శంకర్ గారు, ఐఏఎస్ శంకర్ గారు. ఇప్పుడు ఇట్లాగే మన అతి కొద్ది మందిని మనం ఐపీఎస్ పెట్టుకుంటాం. ఈ మొత్తం 2019 24 ఎపిసోడ్లో ఇద్దరు గుర్తు పెట్టుకోవచ్చు. అవును, ఒకరు రఘురామకృష్ణరాజు గారు, ఏబి వెంకటేశ్వరరావు ఢిల్లీ నడివీధిలో సుప్రీంకోర్టు దగ్గర నిలబడి నేను లోకల్ మీ అంత చూస్తానని చెప్పిన మనిషి. అదే రఘురామకృష్ణరాజు గారు సాకిరేవి పెట్టి ఉతికాడు. రోజు పొద్దున సాయంత్రం నిలబడితే వంగుంటే కొట్టి వదిలిపెట్టాడు. మరి వాళ్ళిద్దరు ఫైట్ మనం ఉన్నామని కాదుగా. వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ కెపాసిటీ, క్యాలిబర్ ఉంది, ఆత్మగౌరవం ఉంది కాబట్టి తల ఉంచకూడదు అనుకున్నారు. రాక్షసులకు ఎదురుగా పోరాడారు, వాళ్ళు గెలిచారు. అది మన గర్వకారణమే తప్పించి వీళ్ళు పదవుల కోసం వాళ్ళు ఏం చేయలే. పదవులు ఇవ్వటం అనేది గౌరవించడం. అటువంటి నాయకుల్ని, అటువంటి లీడర్లని, అటువంటి వీరుల్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. అది మనం ఇవ్వాలి అని డిమాండ్ చేయడానికి లేదు. అది కామన్ సెన్స్. ఇస్తే ప్రభుత్వానికి గౌరవం అంతవరకే తప్పించి ఇవ్వాలి, ఇచ్చి తీరాలని డిమాండ్ చేయటం సహేతుకం కాదు. అది వాళ్ళని అగౌరవపరిచినట్టు ఉంటుంది. వాళ్ళు చేసిన పోరాటానికి అవమానం అవుతుంది. ఇవ్వటం అనేదే ధర్మం. అది ఇవ్వటమా లేకపోవటం అనేది వాళ్ళ ఇంగిత జ్ఞానానికి వదిలి పెడతాం. రైట్ అండి. థ్యాంక్ యూ.